కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వా రంగానికి అండగా నిలవాలని లేఖలో కోరారు. అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ఏదైతే అమెరికా విధించిన సుంకాల కారణంగా ఆక్వా రంగం బాగా ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందని అంటూ చంద్రబాబు కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు చంద్రబాబు లేఖ రాయడం జరిగింది. అయితే ఈ లేఖలో కొన్ని అనేక అంశాలు ప్రధానంగా ప్రస్తావించడం కూడా జరిగింది. ఏదైతే ఈ సుంకాల నుంచి ఖచ్చితంగా ఆక్వా రంగానికి మినహాయింపు ఇవ్వాలంటూ కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర జీడిపిలో మత్స్యరంగం కీలకమైన భూమిక పోషిస్తుంది. ఆక్వా రైతులకు సంక్షోభం సమయంలో అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి అంటూ కూడా లేఖలో ప్రస్తావించారు. ప్రధానంగా చూస్తే కనుక భారతదేశం నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై అమెరికా దేశం దాదాపు 27% దిగుమతి సుంకం విధించింది. అసలు ఇది చాలా పెను భారం కూడా పడుతుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా అంటే ఈ ఏప్రిల్ 5వ తేదీ నుంచి కూడా ఈ సుంకాలు కూడా అమల్లోకి వచ్చినాయి. దీనివల్ల మొత్తం కూడా కోల్డ్ స్టోరేజ్ లో చాలా నిల్వలు ఇప్పటికే పెరిగిపోయినాయి. ఎందుకంటే మొత్తం కూడా గతంలో ఇచ్చిన ఆర్డర్లుగా ఏవైతే ఉన్నాయో అన్ని కూడా వాటికి అనుగుణంగా సేకరించి ఉత్పత్తులన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్ లో పెద్ద ఎత్తున అన్ని కూడా పోర్ట్ లో ఉన్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల ఏదైతే కొత్త ఆంక్షలు పెట్టారో వాటి వల్ల కూడా ఉత్పత్తుల ద్వారా సుంకాల భారం భారీగా పడుతుంది. వాటన్నిటిని కూడా మినహాయింపు ఇవ్వాలని చెప్పి కూడా మొత్తం కూడా చంద్రబాబు లేఖలో పేర్కోవడం జరిగింది. ఏదైతే కొన్ని దేశాలను వియత్నాం వంటి దేశాలు ఈయూతో వారు చేసుకున్న ఒప్పందం అవన్నీ కూడా జీరో డ్యూటీ పొందాయి. ఈ కారణంగా వియత్నాం వంటి దేశాలు కూడా యూరోపియన్ మార్కెట్ ను వాళ్ళంతా కూడా సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాయని చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ఈ పంట ఆక్వా పంట ఇప్పటికే పెద్ద ఎత్తున రైతుల చేతిలోకి వచ్చింది. మరోవైపు పెద్ద ఎత్తున ఈ నిల్వలు కూడా భారీగా ఈ పోర్ట్ లో కానీ అన్ని ఆక్వా ఫీడ్స్ లో కానీ మొత్తం పేరుకోవటం జరిగింది. ఇవన్నీ కూడా మినహాయింపు ఇస్తే కనుక ఈ ఉత్పత్తులన్నీ కూడా వెలికి వెళ్లే పరిస్థితి కూడా ఉంటుందని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే వీటన్నిటి మీద కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆక్వా రంగం మీద ఆంధ్రప్రదేశ్ జీడిపి ఆధారపడి ఉంది. ఈ పరిణామాలన్నీ కూడా ఆక్వా రైతులు, హ్యాచరీలు, ఫీడ్ మిల్లు అందరూ కూడా చాలా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కనుక కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. రైట్ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.